నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలో మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మర్రి మైసమ్మ దేవాలయం సమీపంలో తనిఖీలు జరిపిన పట్టణ పోలీస్ బృందం మహారాష్ట్రలోని బిలోలి నుంచి బోధన్కి వస్తున్న ఆటోలో 1.270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న బిలోలికి చెందిన గోనేకర్ గణేష్, కాశీనాథ్, బోధన్కు చెందిన గాడే శేఖర్, నిజామాబాద్కు చెందిన షేక్ అబ్దుల్ కైసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయిని స్థానికంగా విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో బయటపడింది. పట్టణ సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ మనోజ్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించగా ఏసీపీ శ్రీనివాస్ వారిని అభినందించారు. డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టేందుకు పోలీసులు సమన్వయంతో కఠిన చర్యలు కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ మర్రి మైసమ్మ టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే సాయంత్రం 4 గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది. అందులో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. అందులో వెనక సీట్లో కవర్ ఉంది. అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది. గంజాయి ఉంటే ఇమ్మీడియట్గా చెక్ చేసి అది కన్ఫర్మ్ చేసుకొని గాంజాని కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడియట్గా అది సీజ్ చేయటం జరిగింది పంచుల సమక్షంలో. అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు వ్యక్తులను కస్టడీలో తీసుకొని ఈరోజు వారిని కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తము దాంట్లో 1 కేజీ 270 గ్రాముల గాంజాగా ఉంది. ఒక అతను బిలోలి అతను కాశీనాథ్, గణేష్ కాశీనాథ్ అతను బిలోలి అతను. తర్వాత అబ్దుల్ కైజర్ అయిన నిజామాబాదు, శేఖర్ అని ఈయన బోధన్ వాస్తవులు. వీళ్ళు అక్కడి కైజర్ మన గణేష్ కాశీనాథ్ బిలోలి ఆయన దగ్గర నుంచి తీసుకొని కైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో వారిని అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సిఐ వెంకటనారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళకు కూడా రివార్డ్ రోల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ గాంజా అనేది ఎట్టి పరిస్థితుల్లో నడవద్దు. గాంజా పైన కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ఈ విధంగానే రైడు ఇట్లా కంటిన్యూ అయిపోతుంటుంది. ఈ గాంజా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం అవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాటిపైన కొంచెం ఇటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. వాటి కూడా ఈవెన్ కన్జ్యూమర్ల మీద కూడా కేసులు వేస్తున్నాం. ఎవరైతే కన్జ్యూమర్లు ఉన్నారో వాటిపైన కూడా గాంజా కేసులు బుక్ చేస్తున్నాం. ఇప్పటికి చాలా కేసులు ఇస్తాం. ఇంకా కూడా మా నోటీస్కి వచ్చిన ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.